బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో ఎప్పుడు దేశం కోసం పోరాడిన ఒక సైనికుడి గురించి గిరిధర్ గారు మనకి చెప్తూ ఉంటారు. ఈరోజు అలాంటి సైనికుల గురించే గిరిధర్ గారు చెప్పబోతున్నారు. 1971 మనందరికీ తెలిసిందే. భారత్ బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విడిపించడానికి యుద్ధం చేస్తుంది. ఇదంతా కూడా భారతదేశానికి ఈస్టర్న్ సైడ్ జరుగుతుంది. ఇది జరుగుతూ ఉంటే భారతీయ సైన్యం మీద ప్రెషర్ పెంచడానికి వెస్టర్న్ సైడ్ అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్ ఒక వార్ డిక్లేర్ చేసింది. ఆ వార్ డిక్లేర్ ఎందుకు చేసింది, దాన్ని ఇండియన్ ఆర్మీ ఎలా ఎదుర్కొంది, అందులో పార్టిసిపేట్ చేసి దాన్ని నడిపించి భారతదేశాన్ని విజయ తీరం వరకు చేర్చిన ఆ సైనికుడి పేరేంటో గిరిధర్ గారు చెప్తారు. సార్, 1971 బ్యాటిల్ ఆఫ్ లోంగేవాలా. అసలు ఇది ఏంటంటే చాలా స్పెషల్ వార్. ఇది అన్ఫార్చునేట్లీ ఏంటంటే 1971 అనగానే అందరూ ఇండియా బంగ్లాదేశే మాట్లాడుకుంటారు, ఐ మీన్ పాకిస్తాన్. కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఆ వార్లో. ఇండియన్ ఆర్మీ కెపబిలిటీ, వేలార్ స్ట్రెంగ్త్ అన్నీ చూపించిన వార్ ఇది. దీని గురించి ఏమంటారు సార్ మీరు? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటి వరకు జరిగిన పెద్ద బ్యాటిల్ యుద్ధం ఏదన్నా అంటే లోంగేవాలా. సరే, మనకు ఆపరేషన్ డెసర్ట్ స్టామ్లో కొంత జరిగింది, ఇరాక్ వ్యతిరేకంగా కొంత వీళ్ళు చేశారు. కానీ లోంగేవాల్లో జరిగినంత వీరోచితంగా, అంత అద్భుతంగా మళ్ళీ ఇక్కడ జరగలేదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పెద్ద బిగ్గెస్ట్ బ్యాటిల్ ట్యాంక్ ఇదే అని చెప్పాలి. ఎటువంటి బ్యాటిల్ ట్యాంక్? శత్రువు దగ్గర బ్యాటిల్ ట్యాంక్స్ ఉన్నాయి, మన దగ్గర ఏమీ లేవు, అస్త్రాలు కూడా సరిగా లేవు. 120 మంది మాత్రమే ఉన్నటువంటి లోంగేవాల్ పోస్ట్ని వాళ్ళు ముట్టడి చేశారు. లోంగేవాల్ పోస్ట్ కనుక పడిపోయిందంటే వాళ్ళు లిటరల్గా జైసాల్మేర్ దాకా వాళ్ళని ఎవరు ఆపలేనటువంటి పరిస్థితి. జైసాల్మేర్ వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోయిందంటే కనుక ఇంకా మన మీద ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు బంగ్లాదేశ్లో మన సమర్థన విత్డ్రా చేసుకుని వాళ్ళతో చర్చలు చేసి బహుశా వాళ్ళని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పి కోరాల్సిన పరిస్థితి రావచ్చు. అది వాళ్ళ టాక్టిక్. వాళ్ళు అనుకున్నది ఏంటంటే భారతదేశాన్ని ఈస్ట్ పాకిస్తాన్ నుంచి దూరం పంపించాలంటే భారత భూభాగాన్ని మనం కబ్జా చేసుకుంటే అప్పుడు వాళ్ళు కాళ్ళబేరానికి వస్తారు. ఈస్ట్ పాకిస్తాన్ వదిలేసి మేము ఇటు వెళ్ళిపోతాం, మీరు మమ్మల్ని ఏం చేయకండి అని చెప్పి వాళ్ళని భారతదేశాన్ని తల వంచుదామని ప్రయత్నం చేశారు. రమారమి 3000 మంది సైనికులు పాకిస్తాన్ సైడ్ నుంచి రావడము, అలాగే దాని నుంచి ఆర్మర్డ్ డివిజన్, ఇందాక చెప్పాను ట్యాంకులు, అవి వాళ్ళ వెనకాల రావడం. వాళ్ళ దగ్గర అత్యాధునికమైన ట్యాంక్స్ ఉన్నాయి. మన దగ్గర ఎప్పుడో పాతవి సోవియట్ యూనియన్ ట్యాంక్స్ ఉండినాయి. వాళ్ళ దగ్గర అమెరికా సప్లై చేసినట్టు అత్యాధునికమైన ట్యాంక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి తీసుకొని రాత్రిపూట వాళ్ళు చొరబడ్డాం. అప్పుడు మనం చాలా వీరోచితంగా మన బ్రిగేడియర్ కుల్దీప్ చాంద్పూరి గారు, ఆయన చాలా వీరోచితంగా పోరాటం చేసి ఈ 120 మందితోటి ఒక రాత్రంతా ఈ పాకిస్తాన్ సైన్యాన్ని 3000 మందిని వాళ్ళ ట్యాంకులని ఆపగలిగారు ఆయన. ఉదయం కాగానే మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళని అటాక్ చేసి మొత్తం వాళ్ళ ట్యాంకులన్నీ ఒక సిట్టింగ్ డక్స్ అంటారు, మన ఇంగ్లీష్లో సామెత ఉంది, వాళ్ళు అసలు పిట్టలు కాల్చినట్టు కాల్చారు వాళ్ళు. ఆ శాటిలైట్ ఇమేజ్ 1971 యుద్ధంలో జరిగినటువంటి శాటిలైట్ ఇమేజ్ మనం చూసామంటే వెనక్కి తిరిగి పారిపోయే ప్రయత్నంలో ఆ డెజర్ట్లో వాళ్ళ ట్యాంకులో చేసినటువంటి ఆ పారిపోతున్నటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి మనకి. ఆ శాటిలైట్ మన ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ తీశారు మన వాళ్ళు. అంటే ఎంత పిరికి, ఎంత భయపడి పారిపోయారో మనకు అర్థమవుతుంది. అంత హై టెక్నాలజీ ఉన్నా కానీ కూడా 120 మంది సైనికులను ఏం చేయలేకపోయారు. పైపెచ్చు వాళ్ళు మన ఎయిర్ ఫోర్స్ చేతికి వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని సపోర్ట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి మనం వాళ్ళు చూసాం ఆ రోజు. దీనిని అఫ్కోర్స్ బాలీవుడ్ ఒక సినిమా తీసింది, మన ముంబై హిందీ సినిమా వాళ్ళు బార్డర్ అని ఒక సినిమా తీశారు. దాంట్లో మనకు కుల్దీప్ సింగ్ చాంద్పూరి బ్రిగేడియర్ గారి పాత్ర సన్నీ డియోల్ దాంట్లో పోషించారు. చాలా ఫేమస్ సినిమా మనకు తెలుసు. సరే, దాంట్లో కొంత క్రియేటివిటీ ఉండిండొచ్చు, ఎమోషన్స్, వాడి ఇంట్లో భార్యల గురించి వాళ్ళు ఆలోచన చేయడం, ఇటువంటివో కొంత రొమాన్స్ అవన్నీ పెట్టారు. కానీ దాంట్లో లోంగేవాల్ యుద్ధం అన్నది మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఒక మనం మరిచిపోయినటువంటి ఘటన. భారత సైన్యం చేసినటువంటి వీరోచితమైన పోరాటాల్లో చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యుద్ధం అది. ఎక్కడ కంపారిజన్, 120 మంది ఎక్కడ, 3000 మంది ఎక్కడ, ప్లస్ ఆర్మర్డ్ డివిజన్, దీన్ని ఎదుర్కోగలిగారు వాళ్ళు. కాబట్టి అది ఆయన నిజంగా ఆయన చూపించినటువంటి నైపుణ్యము, ఆయన చూపించినటువంటి నేతృత్వము, ప్రతి బంకర్లోకి వెళ్ళడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని రానివ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న ఐటమ్స్ తోటే, వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉంటే పెట్రోల్ బాటిల్స్లో వేసి వాళ్ళని కాల్చడము, డైవర్ట్ చేయడము, ఇటువంటివి ఎన్నో టాక్టిక్స్ వాళ్ళు వాడి వాళ్ళని ఆపగలిగారు, రాత్రంతా ఆపగలిగారు. సో దానికోసం ఆయనకు మహావీర్ చక్ర ఇవ్వడం జరిగింది. సరే, ఆయన ఇంతకాలం మనం ఈ 10 ఎపిసోడ్స్ 11 ఎపిసోడ్స్లో మనం చర్చించినటువంటి వీరులలో బహుశా
మనకు తాపర్ గారి తీసేస్తే కనుక ఈయన వీళ్ళిద్దరు యుద్ధంలో బతికి వచ్చినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ బలిదానం ఇచ్చినటువంటి వాళ్ళు చర్చించాము. సో యుద్ధంలో బలిదానమే కాదు, విరోచితంగా పోరాడి బతికి వచ్చి ఇంత పెద్ద పెద్ద గ్యాలంటరీ అవార్డ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు మనం చర్చించినప్పుడు, మనం ఆస్కర్దు యుద్ధం గురించి మాట్లాడినప్పుడు ఆయన, తర్వాత లోంగోవాల్కి సంబంధించి ఈయన, వీళ్ళిద్దరూ బతికి ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడాము. చాలా అద్భుతమైనటువంటి సాహసోపేతంగా యుద్ధం చేసి ఆయన మన దేశానికి పెద్ద పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. చరిత్రలో నిలిచిపోయినటువంటి యుద్ధం అది, లోంగేవాల్ యుద్ధం అది. అక్కడ వార్ మెమోరియల్ ఉంది ఇప్పుడు అక్కడ, కోర్స్ అక్కడ వార్ మ్యూజియం కూడా ఉంది ఇక్కడ. వాళ్ళు ఎయిర్ ఫోర్స్ బనాట్ అని చెప్పేసి అక్కడ జైసాల్మేర్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామం, బార్డర్ దగ్గరకు ఆనుకొని ఉంటుంది. ఆ అమ్మవారి గుడి మీద వాళ్ళు బాంబులు వేశారు. ఎన్ని బాంబులు వేసినా అమ్మవారి గుడికి ఏం అవ్వలేదు. అందుకని ఇప్పుడు సైన్యం అంతా కూడా అక్కడికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేసి వస్తారు. అది లోంగోవాల్ పోస్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది అది. అటువంటి అద్భుతమైనటువంటి విజయం ఇచ్చినటువంటి బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చాంద్పూరి గారికి మనం నిజంగా నమస్కరించాలి. ఆయన యొక్క సాహసాన్ని చూసి రాబోయే తరాలు ప్రేరణ పొంది వాళ్ళు కూడా ఇటువంటి గొప్ప ధైర్య సాహసాలతోటి మన శత్రువుని ఎదుర్కొంటారని మనం భావిద్దాం. కరెక్ట్ సార్. మామూలుగా చెప్పాలంటే ఇండియా పాకిస్తాన్ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి, కానీ పాకిస్తాన్ ఒక ఐరనీ ఏంటంటే అది ఏ యుద్ధం మేము ఓడామని ఒప్పుకోదు పాకిస్తాన్. కానీ 1971 ఇండియా బంగ్లాదేశ్ పక్కన పెడితే ఇందులో ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయారని ఒప్పుకోవాలి. ఎందుకంటే లోంగేవాలాలో ట్యాంక్స్ ఏవైతే డెసిమేట్ అంటే పేలిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మన వాళ్ళు ఇప్పటికీ దాచుంచారు. అవి మనం వెళ్ళి చూడొచ్చు. అదేంటంటే ఒక ప్రూఫ్ అనమాట. పాకిస్తాన్ని 120 మంది సోల్జర్స్ మీద చెప్పినట్టు 3000 మందిని ఎలా పారిపోయి పరిగెత్తిచ్చారు అనడానికి అది ప్రూఫ్. పాకిస్తాన్ డినై చేయలేదు. అది ఇంకా దేశవ్యాప్తంగా ఆ ట్యాంకులన్నీ పెట్టారు. మనకు కూడా హైదరాబాద్లో ఉంది, మనకు ట్యాంక్ బండ్లో ఉంది ఒకటి ట్యాంక్, అలాగే మనకు ఏఓసి క్యాంటన్మెంట్ ఏరియాలో 1-2 ట్యాంక్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా మన క్యాంటన్మెంట్స్లో అన్నింటిలో కూడా వాళ్ళ దగ్గర క్యాప్చర్ చేసి ధ్వంసం చేసినటువంటి ట్యాంకులు తెచ్చి మనం డిస్ప్లే చేసాం. సో కాబట్టి ఇది వాళ్ళు తప్పించుకునేటువంటి నగ్న సత్యం అది. సరే, అది దట్ ఈస్ హిస్టరీ, మనం ఏం చేయగలం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.